హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్ సండే ఎట్లా జరిగింది మీ అందరికీ? నా సండే అయితే బాగా జరిగింది. నేనైతే సండే రోజు స్లీపింగ్ అనే ప్లాన్ వేసుకున్నాను. స్లీప్ అనుకున్నాను. కానీ మా వాళ్ళు అయితే కొంచెం బయటికి వెళ్దాం అని చెప్పి వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. సో సండే రోజు లేచి కొంచెం ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేసేసుకుని 11 అయింది. అట్లా అంటే 11 అయింది. కొంచెం అందులో టైం వేస్ట్ కూడా చేశాను అనుకోండి. ఫోన్ చూసి చాలా రోజులైంది. వీక్ అంతా మానేసి నాకు హాలిడే రోజే ఫోన్ చూస్తాను నేను. సో కొంచెం 11 అయినప్పటికీ ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి అక్కడ ఒక 12:31కి లంచ్ తిన్నాము. మమ్మీ రైస్ కుక్ చేసి చారు పెట్టి చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ చేసింది. కొంచెం బాగా తిన్నాను. ఎందుకంటే వీక్ అంతా నేను మానేసి ఒక రోజే తిందామని ఫిక్స్ అవుతాను. సో అట్లా వీక్ అంతా మానేయడం అంటే ఓన్లీ జస్ట్ నార్మల్, అంటే ఒక 4 ఇడ్లీ తినేది 2 ఇడ్లీ 1 ఇడ్లీ తింటాం చూడండి, ఆ టైప్. అంటే ఎక్కువ తినకుండా జస్ట్ ఏదో తినాలి అనే ఒక మాటకి తినాలి కాబట్టి తింటాను నేను. అట్లాగా ఒకరోజు అయితే మాత్రం ఫుల్గా తినేలా ప్లాన్ చేసుకుంటాను. ఫుల్గా అంటే మరీ ఫుల్గా తినలేమనుకోండి, ఎందుకంటే అది కూడా మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు రావడానికి ట్రై చేస్తుంది. సో మరీ అంత హెవీ కాదు, కానీ తినే దాని మీద కన్నా కొంచెం ఎక్కువ అన్నట్టు. సో అట్లా తినేసి ఆటో ర్యాపిడో బుక్ చేసుకుని హ్యాపీగా ఆటోలో నేను మా వాళ్ళు అలా వెళ్తూ ఉన్నాము. సో కూకట్పల్లి స్ట్రీట్ మార్కెట్ చాలాసార్లు వెళ్ళాము, బట్ ఎప్పుడూ వీడియోస్ తీయలేదు. ఎందుకంటే అక్కడ మీకు తెలుసు కదా ఎంత రష్గా ఉంటుందో, అంత టైం ఉండదు మనకి వీడియోస్ తీయడానికి. ఎందుకంటే ఎక్కడ తక్కువలో ఎక్కడ మంచి క్వాలిటీ దొరుకుతుందా అని చూసుకోవడం, లేదంటే ఆ షాప్ బాగుంది ఈ షాప్ బాగుంది అని చెప్పి చూసుకోవడం, లేదంటే మెయిన్ నాకు ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే అమ్మో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఇలా వీడియోస్ తీస్తుందని అనే టైప్ పర్సనాలిటీ నేను. సో కొంచెం ఆ మొహమాటాన్ని ఈసారి పక్కన పెట్టి కొంచెం వీడియోస్ అనేది తీయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇది మాత్రం మొత్తం అన్ని షాప్స్ కవర్ చేయలేదు, ఎందుకంటే కొన్ని చోట్ల నేను వీడియోస్ తీయాలి కదా, ఎడిట్ చేయాలి కదా అని మర్చిపోయాను. సో నాకు గుర్తొచ్చిన చోట్ల నాకు వెంటనే వీడియోస్ తీసుకున్నాను. చాలా రష్గా ఉంది, ఆ రోజు సండే కదా. సో నార్మల్గా ఇంకేముంటాయి కూకట్పల్లి స్ట్రీట్ మార్కెట్ అంటే హ్యాండ్ బ్యాగ్స్, స్లిప్పర్స్, జ్యువెలరీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, క్లాత్స్, ఇట్లా ఎవ్రీథింగ్ ఉంటుంది. మన బడ్జెట్ బట్టి ఉంటుంది, కానీ పర్లేదు, చెప్పడానికి బాగున్నాయి. నేనైతే బ్యాంగిల్స్ అనేవి బాగున్నాయి, అవి చాలా వర్త్. ఎందుకంటే 200కి ఇస్తున్నారు వాళ్ళు. నార్మల్గా అయితే మరీ అంత ఫినిషింగ్ అయితే అంత సూపర్ అని చెప్పలేము, కానీ 200కి అయితే చాలా రీజనబుల్గా అనిపించింది. నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక జుమ్కాస్ తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి కానీ నాకు మళ్ళీ కొంచెం తీసుకోవాలనిపించింది అవి. సో జుమ్కాస్ ఒక 2 సెట్స్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. స్ట్రీట్ మార్కెట్ పక్కనే మనకి ఉంటాయి కదా జ్యువెలరీ షాప్స్ అండ్ క్లాత్ షాప్స్, బట్టల షాపు. సో షాపింగ్ కూడా వెళ్ళాము. షాపింగ్లో మా అమ్మాయి ఒక శారీ తీసుకుంది, బాగుంది అండ్ శారీ. అండ్ మా చెల్లేమో ఒక జ్యువెలరీ సెట్ తీసుకుంది అన్నయ్య. ఓకే, నెక్స్ట్ మా బుడ్డోడికి ఒక టాయ్ కొనిచ్చాము. టాయ్ కావాలని ఏడుస్తుంటే సో ఒక టాయ్ కొనిచ్చాము, సైకిల్ టైప్ టాయ్. అండ్ ఇక్కడ నాకైతే మేము వెళ్ళే దారిలో అయితే ఫ్లవర్స్ నర్సరీ అంటే ఎంత బాగుందంటే అంత బాగున్నాయి. నాకు ఇష్టము చెట్లన్నా అవి, కానీ ఎప్పుడు డేర్ చేసి కొనుక్కోలేదు. ఎందుకంటే ఒకసారి బై చేశారు మా హస్బెండ్, బట్ అది ఎక్కువ ఫ్లవర్స్ ఇవ్వడం కాదు కదా, ఎక్కువ ఆకులే ఇచ్చింది చెప్పాలంటే. లీవ్స్, ఆ చెట్టు నిండా లీవ్సే ఉన్నాయి, కానీ నాకు అక్కడ ఒక ఫ్లవరింగ్ అనేది రాలేదు. సో నాకు అప్పటి నుంచి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్నా నేను డేర్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే వాటిని చాలా చూసుకోవాలి, వాటికి వాటర్ పోయాలి, వాటిని మట్టిని తీసి మార్చాలి, ఇట్లా చాలా ప్రాసెస్ ఉంది. కానీ నాకు అంత లేదు టైము, నాకే టైం ఉండదు. నేనే టిఫిన్ వేసుకొని లంచ్ చేసి అంత టైం ఉండదు నాకు. నేను అంత ఏంటంటే నాకే కదా, సర్లే నేనే కదా, పర్లేదు ఈ రోజుకు వద్దులే అనే టైప్లో ఉండిపోతాను నేను. నెక్స్ట్ ఇంకా మా అమ్మ వాళ్ళు శారీస్ చూస్తున్నారు. నేను చెప్పాను కదా 200 బ్యాంగిల్స్ అని, ఇక్కడ కనిపించాయి కదా అవి చాలా బాగున్నాయి.
అండ్ పర్లేదు, ఒక్కొక్క చోట కాస్ట్ ఎక్కువైనా సరే మనం అడిగి మరీ కొనుక్కోవచ్చు. అడగడం అంటే నాకు ఇది ఇచ్చే అట్లా కాదు, 300 చెప్తే 250 అనో 200 కనో అట్లాగా ఇచ్చి రీజనబుల్గా ఉంటే వాళ్ళే ఇచ్చేస్తారు, అది వేరే విషయం అనుకోండి. కానీ చూడడానికి ఐటమ్స్ అన్నీ ఎప్పుడు ఉండేలాగే ఉన్నాయి, కొత్త కొత్త. ఈసారి ఏంటంటే మొత్తం సీసీ కెమెరాస్ కిందే పెట్టుకున్నారు. ఎంత చిన్న షాప్ అయినా ఎక్కడిదక్కడ చిన్న సీసీ కెమెరా అయితే పెట్టుకున్నారు. వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకు ఉండాలి కదండి, లేకపోతే వాళ్ళెట్లా రన్ చేయగలరు షాపు. ఎందుకంటే మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి, ఇట్లా తీసేసుకుని వెళ్ళిపోవడం అలాగా. ఇలా పెద్ద పెద్ద షాప్స్లోనే, ఇలాంటి చిన్న చిన్న ఏరియాస్లో అయితే తీయకుండా ఉంటారా? మా వాడిని అయితే మేము చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. అంటే కొంచెం రిస్కీ షాప్స్ దగ్గర, అంటే లైక్ బ్యాంగిల్స్ షాప్స్ దగ్గర గమ్ముని వాడికి తెలియదు కదా, ఇట్లా అన్నాడంటే అవి పడిపోతే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా. అందుకు వాడిని అలా పట్టుకున్నానని వాడికి చాలా కోపం వస్తుంది. ఓకే, బాయ్ బాయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.